श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु లక్ష్మీరూపేణ సంస్థిత నమస్సత్వే నమో నమః. దసరా వచ్చేస్తుంది. అసలు ఈ దసరాకి అర్థం ఏంటి, అంతరార్థం ఏమిటి అని అనుకుంటే గనక, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అని బాగా పూర్వకాలంలో చక్కగా మా చిన్నప్పుడు అది కూడా మాకన్నా ముందు తరం వాళ్ళు పాటలు పాడి చక్కగా అయ్యవారితో పాటు తిరిగేవాళ్ళట. మా కాలానికి కొంచెం కాన్వెంట్ల సంస్కృతి వచ్చేసింది. అయితే గురువులు పిల్లలు పాటలు పాడుకుంటూ దసరా ఈ యొక్క దానిలో చక్కగా తిరుగుతూ భగవంతుణ్ణి స్మరించేవాళ్ళు. అంటే మనకి వేషాలు కానీ అంటే ఏమిటి, పార్వతీదేవి లేకపోతే ఈ యొక్క పార్వతీ పరమేశ్వర్లు అంటే కొంచెం కట్టెన్ లాంటిది ఇలా పెట్టి తిరిగితే ఇటు తిరిగితే పార్వతి, ఇటు తిరిగితే పరమేశ్వరుడు, వాళ్ళని చూడటానికి కూడా పిల్లలు. ఈ దసరాల్లో ఎంతో సంతోషం. గ్రామాల్లో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. దసరా అంటే కనుక సంతోషం. విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి తర్వాత వీరవాసలంలో చక్కగా ఏనుగు సంబరాలు. అదేవిధంగా చూసినట్లయితే కర్నూలు జిల్లాలో దీపనగడ్ల అనేటటువంటి ఊర్లో, గండ్ల అనే ఊర్లో కాలువకి అటుమిటు చేరి వాళ్ళందరూ కూడా పడవల పందాలు కూడా వేస్తూ ఉంటారు. అదేవిధంగా చూసినట్లయితే కంకర్రాళ్ళు కూడా పోసుకుంటూ ఉంటారట. ఏమిటో మరి అదేమి సరదో మనకు తెలియదు. కృష్ణా జిల్లా బందర్లో చూసినట్లయితే వీళ్ళు దసరాల్లో శక్తి పటాలని తయారు చేసి మోసుకుంటూ వాళ్ళు ఊరేగిస్తారట. ఊరేగింపుల మీద పెడతారు. ఒంగోలులో అయితే కాళిక, మహిషాసుర మర్దిని ఇలాంటివి, నరసింహస్వామి ఇలాంటివి భారీగా ర్యాలీ కింద ఊరేగిస్తూ ఉంటారట. అదేవిధంగా రాక్షస సంహారం అనేటటువంటి వేరే నృత్యాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారట. తెలంగాణలో అయితే బతుకమ్మ మనకు తెలియమేముంది. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాల అని ఆ బతుకమ్మని మనం ఆరాధిస్తాము. పూలతో ఆడపడుచులందరూ కూడా ఆనందంగా పూలతో పేర్చి బతుకమ్మలో ఆ యొక్క సౌభాగ్యాన్ని, ఆనందాన్ని, సకల అష్టైశ్వర్యాలని కూడా గౌరీమాతని మనం పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఉత్తర దేశంలో మాత్రం రామలీలా ఉత్సవాలు అని జరుపుతారు. అంటే శ్రీరామచంద్రుడికి రామలీలా ఉత్సవాలు అని జరుపుతూ ఉంటారు. రావణ కుంభకర్ణుల యొక్క దిష్టి బొమ్మలు తగలబెట్టేస్తారు, దహనం చేసేస్తారు అన్నమాట వీళ్ళు. అంతేకాకుండా హిందువులు కాకుండా పంజాబ్లో కూడా ఈ యొక్క షర్నేవాలి మా అనేసి షర్నేవాలి మా అని ఆ సింహవాహిని అయినటువంటి కనకదుర్గాదేవిని పూజిస్తారు, ఆరాధిస్తారు. ఆ తర్వాత చెప్పాలంటే అన్నదానాలు. బెంగాల్లో చూసినట్లయితే మనం ముఖ్యంగా కాళికామాతల్ని నెలకొల్పి ఊరు వాడ కూడా రోజుకొక రకంగా ఉత్సవాలు చేస్తారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నవరాత్రుల్లో కలశారాధనలు, నవధాన్యాలతో ఆరాధన చేయటం, నవగ్రహ స్వరూపిణైనటువంటి అంటే అన్ని గ్రహాల అనుగ్రహం కూడా అమ్మవారిలోనే ఉంది సుమా అని అమ్మను ఆరాధించడం, అమ్మకి రకరకాల నైవేద్యాలు సమర్పించడం, ఇవన్నీ కూడా మనకి దసరాలోనే కనిపిస్తూ ఉంటుంది. దుష్ట శిక్ష రక్షణ చేసినటువంటి మహిషాసుర మర్దిని అలాంటి దసరాని మనం ఆనందంగా, వేడుకగా, అద్భుతంగా జరుపుకోవడం అనేది మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఈ 2 ప్రాంతాలు వేరైనప్పటికీ భాష ఒకటే కాబట్టి అందమైనటువంటి పండుగ ఈ దసరా పండుగ. దసరాలో మనము ఇంక ముఖ్యమైనటువంటిది ఏమిటో తెలుసా? మొట్టమొదటి రోజు అందరూ కూడా కలశ స్థాపన చేస్తారు. చక్కగా పాడ్యమి రోజున పూజ చేసుకుంటారు. లలితా సహస్రనామం చదువుకుంటారు. ముమ్మారు చదివేవాళ్ళు, 5 సార్లు చదివేవాళ్ళు, 9 సార్లు చదివేవాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళ సమయాన్ని బట్టి చదువుకుంటూ ఉంటారు. చండీ హోమాలు లాంటివి అద్భుతంగా చేస్తూ ఉంటారు. మొదలు పెడతారు, శ్రీకారం చుడతారు ఆ రోజు. 2వ రోజు చూస్తే 2 సంవత్సరాల పిల్లని తీసుకొచ్చి కుమారి అనేటటువంటి పేరుతో కుమారి పూజ చేస్తారు. ఆ 2వ రోజు కూడా అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా ఆ కుమారి పూజ అందుకుంటుందట. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఆ అమ్మవారి యొక్క మూడవ రోజు ఏం చేస్తారంటే కనుక త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి త్రిమూర్తి పూజ అనేటటువంటి అమ్మవారిని 3 సంవత్సరాల పిల్లని తీసుకొచ్చి అమ్మవారికి త్రిమూర్తి విధిగా అంటే అమ్మవారి త్రిమూర్తి స్వరూపంగా త్రిలోక పాలినిగా పూజ చేస్తారు. ఇక 4వ రోజు చూసినట్లయితే కనుక కళ్యాణి అంటే కళ్యాణి ఎలా ఉంటుంది? సకల ఆనందాలతో ఉంటుంది. 4 సంవత్సరాల అమ్మాయిని తీసుకొస్తారు. ఈ అమ్మాయిని కళ్యాణిగా పూజ చేస్తారు. తర్వాత చూసినట్లయితే కనుక రోహిణి 5వ రోజు
రోహిణిగా 5 సంవత్సరాల పాపను తీసుకొచ్చి చక్కగా పూజిస్తారు. ఈ ఈ యొక్క అమ్మాయిని అమ్మవారి అవతారంగా పసుపు, కుంకుమ, గాజులు, అలంకరణ వస్తువులు, పువ్వులు అన్నీ ఇచ్చి అమ్మవారికి పూజ చేసి చక్కగా బట్టలు కూడా అమ్మాయికి ఇచ్చి అన్ని రకాలుగా పూజిస్తారు. ఇక 6వ రోజు వస్తువులోకి కాళికాదేవి స్వరూపంగా అనుకొని 6 సంవత్సరాల పాపను తీసుకొచ్చి ఈ యొక్క అమ్మాయిని పూజ చేయడం జరుగుతుంది. తర్వాత రోజు వస్తే గనక చండముండాసుర విశూధిని ఆవిడ తప్పనిసరిగా అందరినీ కూడా సంహరించి పడేసింది. అంతటి గొప్పది కాబట్టి ఆ రోజు చండికా స్వరూపంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మూలా నక్షత్రం రోజు ముఖ్యం అంటారు, అష్టమి రోజు ముఖ్యం అంటారు, అష్టమి చంద్ర విభ్రాజ అంటారు. అలాగ దసరాలో ప్రతిరోజు ముఖ్యమైనది, ఇది ముఖ్యం కాదు అని చెప్పడానికి వీల్లేదు. చండిక, ఆ తర్వాత శాంభవి అనే పేరుతో 7వ రోజు చేస్తారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక 8వ రోజు చూసినట్లయితే కనుక దుర్గా, ఓం దుం దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అందరినీ కూడా మట్టు పట్టేసి మహిషాసుర మర్దినిగా చూసినట్లయితే కనుక మనము 9వ రోజు దుర్గగా మనం ఆరాధిస్తాము. అదేవిధంగా నవకాయ పిండి వంటలతో ఆమెకి భోజనం పెడతాము. అదేవిధంగా చూసినట్లయితే ఈ పిల్లలకు కూడా 8 సంవత్సరాల పాపను తీసుకొచ్చి దుర్గగా అమ్మవారి అవతారంగా పూజ చేస్తాము. 9వ రోజు సువాసిని అర్చనాప్రీత కాబట్టి సువాసినులందరినీ పిలుచుకొని ఒకరోజు అంటే విజయదశమి రోజున పెట్టుకోవచ్చు, మీరు 9వ రోజున పెట్టుకోవచ్చు. భద్రాదేవిగా సువాసినులందరినీ కూడా పిలుచుకొని ఈ 9 ముత్తైదువులను 5 ముత్తైదువులను పిలుచుకొని మీ శక్తానుసారం వాళ్ళకి బట్టలు, వాళ్ళకి పసుపు, కుంకుమ, గాజులు, ఆ తర్వాత కాళ్ళకి మట్టెలు, నల్ల పూసలు, ఇలా మీరు ఏం సమర్పించుకోవాలన్నా సరే శక్తానుసారం సమర్పించుకొని వారికి పూజ చేసి వారికి భోజనం పెట్టి వారి దగ్గర దీవెనలు తీసుకుంటే మనకి సౌభాగ్యం పెరుగుతుంది. దసరాలో ఇంత మహత్యం ఉంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందువల్ల ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని అమ్మవారిని సేవించండి, పూజించండి, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి. ఓం శ్రీ మాత్రే నమః.